Dare to dream big. At Sun, we make it reality. ఎవరది? నేను బాబు గారు పని పిల్లని తమరికి పాలెట్టుకొచ్చాను. పని పిల్లవా? పాలక్కడ పెట్టు. చిన్న పిల్లలాగున్నావు. నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరూ నన్ను ముద్దుగా సుందు అని పిలుస్తారు. పేరు సుందరేనా? మొహం కూడా సుందరంగా ఉంటుందా? కాస్త అదే ముసుగు. బాబు గారు అని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాటలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం? దాన్నే ఉండే, తలుపులు బిగించి పారేస్తాను. हम तुम एक कमरे में बंद हो ला 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 ला. सुंदू నీ ఫేస్ చూపిస్తావే, పిచ్చెక్కిపోతుందేమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడివేడిగా ఉన్నాయి. సుందు పాల మాట ఏవో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీరు తాగినట్టుందే. సుందు ఈ పూట నీ పొందు నాకు విందు. ముసుగు తీవే, ఉండు నేనే తీసేస్తాను. నేనేరా దామోద్ర, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడిపోయి ఆటగత్తిని చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. అవునరా, నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చానురా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. ఇదిగో ఈ సీసాలో ఉన్న మందు ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపేననే అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. అలా ఉన్నావేం బాబు? ఏం జరిగింది? మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా? నాగరాజ్ దగ్గరుండే దామోదరం బాబు. చిన్న జమీందారును మీ నాన్నగారి హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు. అబద్ధం అమ్మా, అది అబద్ధం. నాన్నగారు చేయని నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషిననే నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మనం ఎక్కడున్నామో తెలియక చివరికి అరుణాబాయి అనే డాన్సర్ ఇంట్లో ఈ మధ్యనే మరణించారట. అవునమ్మా, ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అరుణాబాయికి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం? మగవాళ్ళంతా అందంతోనూ ఆటపాటలతోనూ వల్లో వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నీచురాలు బాబు అరుణాబాయి. మీ నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చుబెట్టిన మాయలాడిరా అరుణాబాయి, మాయలాడి. అరుణాబాయ్. ఏమిటా పిలుపు? ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్, ఈ మువ్వలు పిలుస్తున్నాయి. నోట్ల కోసం ఆటలాడే నీతి లేని ఆడది కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్తురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి అరుణాబాయ్. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆపో, ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను, నువ్వు కాదు అరుణాబాయ్. ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు, ఇప్పుడు ఈ మువ్వల శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను. చెప్పు, మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీ భర్తను చంపి జైలుకు వెళ్లిన ఆయన
బయటకు రాగానే నిన్నే ఎందుకు కలుసుకున్నారు? చెప్పు చెప్పారు నా బాయ్. కళకళలాడుతూ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు? తోటి ఆడదానికి భర్త బ్రతికొండగానే నుదుటిన బొట్టు చెరిపి విధవా అనే ముద్ర ఎందుకు వేయించావు? అన్యం పుణ్యం తెలియని ఇద్దరు పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు? ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు? వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది, అదేమిటో చెప్పు. అబద్ధం. నువ్వు విన్నది, నీకు తెలిసింది, నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు. ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వల్ల వేసుకోవడానికి, నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నతండ్రే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు నిందించేది నన్ను కాదా, నీతికి రూపమైన నీ తండ్రిని. నాకు ఆయనకి సంబంధం అంతకంటే నీకెలా తెలుస్తుంది? ఆయన నన్ను తోబుట్టులా చూసుకునేవారని. ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్, పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది. వెళ్ళిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటావు. అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవి గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి, మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి, నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి. కానీ నిజమేమిటో, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్. విజయ్, అన్యాయం, మోసం, కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది. అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకమంతా ప్రేమే కనిపించేది. ఆ ప్రేమకు రూపం చిన్న బాబుగా పిలువపడే జమీందార్ కృష్ణరాజు వర్మ. బాబు, నా చేతి మీద నీ పేరు రాశావు కదా, మరి నీ పెద్దయ్యాక పెళ్లి చేసుకుని నా అత్తారింటికి వెళ్ళాననుకో, అక్కడ నా మొగుడు నీ పేరు చూసి దెబ్బలాడితే, ఇదిగో మాల్ని, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే, ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి. కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, పెద్ద చదువులు చదివి పెద్దవాడిని, నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా కోసమే కాచుకుని ఉండాలి. శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజవర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు. ఆలోచించే అరుణాబాయ్ వారు మా చిన్న జమీందారు కృష్ణరాజవర్మ గారు. లండన్, గిండన్, ప్యారిస్, గిరిస్ చడమడ తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు. వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట. వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళ వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు. ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు, ఆయన మరిపించు. గజ్జ కట్టు, పాడు పాట, ఆడు ఆట. మన్నించండి. చిన్నతనంలో ఆయన గుండెల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనూ పాటతోనూ చెరిపేయడం సాధ్యం కాని పని. ఈ రోజు నేను డాన్స్ చేయలేను. అదేమిటి, మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆట పాటతో శాంతి కలిగిస్తావని విన్నాను. ఆడనంటావేమిటి? కమాన్. నన్ను క్షమించండి. నేను ఎవరు? నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది. ఎవరు ఎవరు? మాలిని. 10 మందికి ఆనందాన్ని పంచిచ్చే ఆట బొమ్మగాని నేను చూడలేను. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం, నా దానివిగా నాతో జీవించాలి. బాబు గారు, ఏమిటి మీరు అనేది? నేను మీ మాలిని కాను, మీరు ప్రేమించే మనిషిని కాను. మాలిని, నా కళ్ళను మోసం చేసినా నా మనసుని మోసం చేయలేవు. నా పాత జ్ఞాపకాలు అసలే మోసం చేయలేవు. రామాలిని, నాతో రా. ఏమి తమ్ములం గారు, ఏమిటి అలా ప్రాధేయపడతారు? అది అడిగిన డబ్బు పారేస్తే మీకు కావలసిన రాత్రి అది మీ సొంతం అవుతుంది. మీరు అలా మాట్లాడద్దు. నా మాలిని డబ్బు కమ్ముడు పోయే బజారు మనిషి కాదు. ప్రేమకు జీవితాన్నే పణంగా పెట్టిన ప్రేమమూర్తి. చిన్నబాబు, ఏ రోజైతే గూండాలు ఎత్తుకుపోయి దీంతో పండగ చేసుకున్నారో ఆ రోజే మీ మాలిని మరణించింది, ఈ అరుణాబాయి అవతరించింది. లేదు, నా మాలిని మరణించలేదు. నా ప్రేమకి ప్రాణం ఉన్నంత వరకు నా మాలిని మరణించదు. ఈమె నా కోసం జన్మించింది, నా ఇల్లాలిగానే ఉంటుంది. పవిత్రమైన నా ప్రేమ సాక్షిగా, దైవం సాక్షిగా మాలిని నా ఇల్లాలు. లేచను బాబు, నాకు అర్హత లేదు. అర్హత ఉందో లేదో ఆరాధించే మనిషికే తెలుసు మాలిని.
నా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న నీ రూపాన్ని ఎవ్వరూ విడదీయలేరు. తమ్ములం గారు, ఏమిది? మనం ఎక్కడా, మన ప్రతిష్ఠ ఎక్కడా, 10 మంది ముందు గంతులేసే ఈవిడెక్కడ? ఈనాటి వరకు బజార్లో కొన్న మిఠాయిని కూడా మన దివాణంలోకి తీసుకుపోవే, అలాంటిది ఈ బజారు మనిషిని భ్రష్టురాల్ని. ఏమా కేక? మా గొంతును మించి మరో గొంతు అధికంగా శబ్దం చేయడానికి వీల్లేదు, మా ఆజ్ఞను ధిక్కరించడానికి వీల్లేదు. కోటిగా ఆమె లాక్కెళ్ళు. కోటిగా ఆగు. మాలిని ఇప్పుడు నీ యజమానురాలు. ఆమె మీద చెయ్యి వేసావో నీ తల తీసేస్తాను. కోటిగా నా ఆజ్ఞను ధిక్కరించావా నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. చిన్నబాబు గారు, తప్పుగా చిన్నబాబు గారు, మీరు తొందరపడితే ఈ స్నేహితుడిని చంపుకు తిన్నంత ఒట్టే. చంద్రబాబు గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. చిన్నబాబు గారికి నేను నచ్చపు తీసుకొస్తాను కదా, మీరు పదండి. ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంచను బాబు. భయపడకమ్మా. మా చిన్నబాబుని చెయ్యందుకున్న తర్వాత నీకే విధమైన ప్రమాదము ఉండదు. మీ ఆలుమగల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి.